seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా నా గొంతు అయితే నాకు తిరిగి వచ్చేసింది. కాస్త బెటర్గా ఉన్నాను. అండ్ ఇంకో మంచి ప్రశాంతమైన ఊరట కలిగించే న్యూస్ అనమాట మీ అందరితో అయితే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇది కూడా యాజ్ యూజువల్గా ఒక్కరోజు తీసింది కాదు, ర్యాండమ్గా కొన్ని డేస్ తీసా అనమాట. ఇంతకాలం అంటే ఇన్ని రోజులు ఎప్పుడు నాకు జలుబు అయితే లేదు. ఇన్ని రోజులు ఉండేసరికి అసలు కంప్లీట్గా పడుకోవడమే, ఎంత టయర్డ్గా ఎంత నీరసంగా అనిపిస్తూ ఉందంటే ఈ మధ్యకాలంలో అసలు లెగిసి ఏ పని చేయాలని అనిపించట్లేదు. ఉత్త వంట చేసుకోవడం, తినటం, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం, ఇది తప్పితే నాకు ఇంకా వేరే ఏది చెయ్యాలి అని స్పెషల్గా అయితే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఏదో ఒకటి తిన్నామా అలా గడిచిందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంత టైర్డ్గా ఉంది. ప్లస్ వర్క్కి కూడా వెళ్ళలేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా వెళ్ళటం. ఇప్పుడైతే కాస్త బెటర్ అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో వీకెండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే చికెన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే డైట్ ప్రకారం ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అనేది తినాలి. ఆల్మోస్ట్ ఎవ్రీడే తినాలి అని అంది, బట్ ఎవ్రీడే తినటం అనేది నా వల్ల కాదు. సో అట్లీస్ట్ వీకెండ్స్ అన్నా ఇంక్లూడ్ చేస్తే, అంటే వీకెండ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 2-3 రోజులన్నా తింటాం కదా. సో అలాగని చెప్పి ఇంకా వీకెండే ఫుల్ హోల్ చికెన్ తీసుకుని వచ్చి అయితే కర్రీ చేసేసుకుంటున్నాం అనమాట. కొంచెం ఈ కర్రీ కొంచెం వేరే కర్రీ కొంచెం మైల్డ్గా కారం ఉండేది, లైక్ బటర్ చికెన్ అలా అనమాట. పిల్లలతో పాటు ఇంకా నేను కూడా అది కొంచెం అలాగా ఒక 2 రోజులు సేవ్ చేసుకుని అలా తినడం చేశాను అనమాట. ఇక మీదట కూడా అంతే ఆల్మోస్ట్. ఎందుకంటే స్పెషల్గా రోజు చేసుకోవాలి అన్నంత ఓపిక అయితే లేదు. బట్ ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సండే మాత్రం యాజ్ యూజువల్గా చర్చ్కి వెళ్ళిపోవాలి. సో అస్సలు మిస్ కాకుండా అయితే ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తున్నాం. అదైతే చాలా అంటే చాలా ఫీల్ గుడ్ థింగ్ అనమాట నాకు. లైక్ ఒక మంచి పని చేస్తున్నాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ సండే అయితే ఖచ్చితంగా వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని అయితే తిరిగి వస్తాను. ఇంకా అలా అయితే గడిచింది. అండ్ నా షుగర్కి సంబంధించి కూడా మంచి చాలా కొంచెం ప్రశాంతమైన సొల్యూషన్ దొరికిందనమాట. అదొక విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. నేను ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత ఇది అయ్యానో, స్ట్రెస్ ఎంత తీసుకున్నానో దానివలన అవన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి ఇలాగే. మార్నింగ్ ఎంత వేడిగా ఎంత చక్కగా ఉంది కదా ఎండ, కానీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి చూడండి ఎలా అయిపోయిందో క్లైమేట్. ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట, సడన్గా మారిపోద్ది. బట్ మేమైతే ఆ రోజు బయటికి వెళ్ళాలని అనుకున్నాం. ఎందుకంటే బాబుది బర్త్డే వస్తుంది. సో ఈసారి కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. ఎప్పుడూ మాలో మేమే చేసుకోవడం
ఇండియాలో ఉంటే ఆబ్వియస్గా అందరిని పిలుస్తాం, ఇక్కడైతే ఎలాగో తమ్ముడు వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళైతే వస్తారు ఖచ్చితంగా. బట్ ఎవరినైతే ఇప్పటివరకు పిలిచింది లేదు, పెద్దగా చేసింది లేదు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అని అయితే అనిపించింది. సో ఎక్కడికి వెళ్ళాము ఆ రోజు? సోల్నాకి వెళ్ళాము, మాల్ ఆఫ్ స్కాండినేవియాకి. ఎందుకంటే అక్కడ ఒక గేమింగ్ జోన్ ఉంది ఓల్డ్ రీస్లో. ఆ గేమింగ్ జోన్లో బౌలింగ్ అది ఆడించాలి అని చెప్పి అనుకున్నాం అనమాట. లైక్ మాకు ఇంటికి దగ్గరగా కొంతమంది తెలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందులో ఒకళ్ళు ఈయన ఇదివరకు వర్క్ చేసిన కంపెనీ మేనేజరు వాళ్ళ పిల్లలు అనమాట. సో కొంచెం పరిచయం ఉంది, అలా పిలుద్దాము. ఇంకా కొంతమంది పిల్లల్ని, బాబు ఫ్రెండ్స్ని అట్లాగా అయితే కలుసుకుని వెళ్ళి అందరూ కలిసి గేమ్ జోన్లో గేమ్స్ ఆడి కాసేపు ఇంకా లంచ్ చేసుకుని, అలాగే పేరెంట్స్ మళ్ళీ పికప్ చేసుకుంటారు, వాళ్ళు తిరిగి వచ్చేయాలి అనే ఒక ప్లాన్ అయితే అనుకున్నాం అనమాట. సో ఆ విధంగా అయితే చెయ్యాలని అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము ఇప్పటివరకు అలాంటి బర్త్డే అయితే ఇప్పటివరకు హోస్ట్ చేయలేదు. సో ఎలా ఉంటుంది ఏంటి తెలీదు. అందుకని చెప్పి ఇంకా మేమేంటంటే ముందరైతే వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఆన్లైన్లో చూస్తే వెబ్సైట్లోని కొన్ని చూపిస్తున్నాయి అనమాట, ప్లాన్స్ ఇలా ఇలా అని చెప్పి ఏమేమి ఆఫర్ చేస్తారు, ఎంతలో పడుతుంది అదంతని. బట్ పర్సనల్గా వెళ్ళి కలవటం వేరు కదా, మనం చూసిన దానికన్నా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి అయితే వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళంగానే బాగా నచ్చేసింది అనమాట. పిల్లలిద్దరికి చాలా నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఫిక్స్ అయితే అనుకున్నాము ఆ ప్లాన్. ఇంకా అదంతా చూసుకున్నాకైతే క్లాస్ హోల్సన్కి వెళ్ళి ఫ్యాన్ తీసుకోవాలనుకున్నాం. అసలు యాక్చువల్గా ఫ్యాన్ తీసుకోవాలని అనలేదు, బాబుకి జామెట్రీ సెట్ కావాలి అని అంటే సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట అక్కడికి. ఇక్కడ ఒక్క అసలు మామూలుగా ఉండదు. నైట్స్ బాగా ఊపిరి ఆడకుండా ఒక రకంగా అయిపోతుంది అనమాట గాలి లేక. సో ఆబ్వియస్గా ఫ్యాన్ కావాలి. పిల్లలకైతే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, మా రూమ్లోకి తీసుకోవాలా. లాస్ట్ ఇయర్ తీసుకున్న నార్మల్ ఫ్యాన్ అయితే పాడైపోయింది అప్పుడే. ఇంకా అప్పటి నుంచి తీసుకోలేదు అనమాట. సమ్మర్ వచ్చి నాకు చూడొచ్చులే అని. సరే ఈసారి మామూలు ఫ్యాన్లు కాకుండా ఏదైనా మంచిది టవర్ ఫ్యాన్ లాంటిది తీసుకుందాం అని అనుకున్నాము. ఇంకా క్లాస్ హోల్సన్లో ఇలాగ జామెట్రీ సెట్ కోసం వెళ్ళినప్పుడు ఇది కనిపించింది మంచి ఆఫర్లోని. ఇది 800 పడింది విత్ రిమోట్ అనమాట. అండ్ 8 మోడ్స్ ఆఫ్ స్పీడ్స్ ఉన్నాయి. బెటర్ అనిపించింది చాలా. ఇది ఇంతకు మించి అవసరంలా, కొంచెం గాలాడుతున్నట్టు అనిపిస్తే చాలు. మనకేంటంటే మన మెంటాలిటీస్కి ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి, ఆ గాలి తగిలితే నిద్ర పడుతుంది అనే దీంట్లో ఉంటాము. సో ఆబ్వియస్గా ఉండాలన్నమాట ఏదో ఒకటి ఫ్యాన్ లాగా. అందుకని ఇంకా అయితే తీసుకున్నాము ఇది. అండ్ చాలా బాగుంది, అసలు స్లీక్గా ఉందన్నమాట, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది, మోడల్ చాలా బాగుంది. సో ఇదైతే తీసుకున్నాము అండ్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానని చెప్తున్నాను కానీ కంగారు మామూలుగా లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను ఈయన. అదే షుగర్ ఎంతకి కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేసినా కూడా డైట్ ఎంత చేంజ్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఇంకేంటంటే మాకు మెయిన్ హాస్పిటల్కే అపాయింట్మెంట్ ఇచ్చారనమాట, మదర్ కేర్ వాళ్ళతోటి. సో వాళ్ళు ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూస్ అన్నీ చూసి డిసైడ్ చేస్తారు వెదర్ నేను మెడిసిన్ తీసుకోవాలా లేకపోతే ఏం చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో దానికోసం వెళ్తున్నాం. 10:30కి అపాయింట్మెంట్, 9:30 అయింది. ఈయన కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఈలోపు ఒకసారి స్టార్ట్ చేస్తే అయిపోతుంది వ్లాగ్ అని అనుకున్నా. అస్సలు లాస్ట్ వీక్ అంతా అస్సలు లెగలేదు, చాలా టైర్డ్ ఉండింది. దానికి తోడు కోల్డ్, గొంతుకు రాక మాట్లాడడానికి తిక్కగా ఉండింది అనమాట. అసలు మొత్తం వీక్ అంతా అసలు కదిలిందే లేదు, ఎక్కడికి పోలా, ఇక్కడిక్కడే మా పనులు మేము చూసుకుంటా ఉన్నాం అనమాట. సో అది వీలైనంతవరకు వ్లాగ్ చేస్తాను హాస్పిటల్కి వెళ్ళినా కూడా, బట్ వాళ్ళని అయితే చూపించడానికి అవ్వదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో అది మీరైతే వ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా షుగర్ మెషిన్ కిట్ ఇంకా ఫైల్స్ అన్నీ పెట్టుకుని అయితే బయలుదేరిన. ఈలోపియన్ కారు తీసుకుని వస్తున్నారు. ఈ లోపల ఎంత టెన్షన్ అంటే పొద్దున్న నుంచి తిక్కగా ఉందన్నమాట. ఆ కంగారు వలన ఇంకా
ఏ ఎట్లా అంటే అట్లా తిట్టడం, అరవటం ఇలా ఉండింది. నాకు బీపీ వచ్చేస్తుంది అన్నట్టుగా అయిపోయిందనమాట. ఆ టెన్షన్కి ఏం లేదు, అందరూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో మనకు కూడా అదే ఇద్దేమో, మనకు కూడా అలానే ఇస్తారేమో అని. చాలామంది నాకు ఇన్సులిన్ ఇచ్చారు. నాకు నేను ప్రెగ్నెన్సీ టర్మ్ అంతా ఇన్సులిన్ తీసుకున్నాను అని చెప్పారనమాట. నాకు చాలా భయం వేసింది దానివలన. రోజు అసలు మామూలుగానే ఇంజెక్షన్స్ అంటే భయం. నేను షుగర్ కిట్లో సూది పొడుచుకొని షుగర్ టెస్ట్ చేసుకోవడమే చాలా ఎక్కువ నాకు. అలాంటిది ఇంక ఇన్సులిన్ అయితే ఎలారా దేవుడా అని చెప్పి చాలా హడావిడి కంగారు అయిపోయింది. చాలా రోజులు పడతానే ఉన్నాను ఆ టెన్షను. ఇంకా టైం దగ్గర పడే కొద్దీ ఆ కంగారు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఎక్కడ ఇన్సులిన్ ఇస్తారా, ఏమంటారా, ఎలానా అని. యూజువల్గా ఒక మిత్ ఏంటంటే లావు ఉన్నోట వాళ్ళందరికీ షుగర్ వస్తుంది, సో ఆబ్వియస్గా వాళ్ళకి చాలా హై షుగర్ ఉంటుంది అని ఒక మిత్ చాలా మందిలోని నాటుకుపోయింది. అది ఎంత చేసినా కూడా మారదు. బట్ రియాలిటీ ఏంటంటే లావని లేదు, సన్నమని లేదు, ఎవరికైనా డయాబెటీస్ రావచ్చు, ఎవరికైనా హై షుగర్ ఉండొచ్చు, ఎవరైనా ఇన్సులిన్ తీసుకోవచ్చు. వీ నెవర్ నో మనకి ఎలా ఉంటుంది అని చెప్పి. సో లావు ఉన్నోళ్ళకే వస్తుంది అని అనటం అనేది కరెక్ట్ కాదు. అదేంటంటే ప్రాపర్గా సైన్స్ తెలిసిన వాళ్ళకైతే అర్థం అవుద్ది, లేదంటే నేనేం చేయలేను. ఇంకా వెళ్ళాము హడావిడిగా. కాకపోతే ఏంటంటే అక్కడ లక్కీగా పార్కింగ్ దొరికింది మాకు టైంకి. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట డాక్టర్ కోసమని. ఒకవేళ అప్పటికి తేడాగా ఉందంటే ఇన్సులిన్ ఇస్తారంట. మరి కంగారు ఉండదా? మెషినే తీసుకుని వెళ్ళిపోయారు డైరెక్ట్. పొద్దున్న నుంచి కంగారు పెట్టి నాకు కూడా అసలు కడుపు అంతా ఒకలాగా అయిపోయి నాకు కళ్ళు తిరిగిపోయి పనులు చేస్తాను. అట్లే టాబ్లెట్లతో అయిపోయింది. నేను అలా చూస్తున్నానో లేదో డాక్టర్ పిలిచారు. పిలవంగానే ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ షుగర్ మెషిన్ తీసుకుని వచ్చావా అని. వాళ్ళు నాకు ఆ మెషిన్ ఇచ్చేటప్పుడే చెప్పారు ఏంటంటే, నా మిడ్వైఫ్ చెప్పింది ఏంటంటే, ఈ మెషిన్ వేరే ఎవ్వరూ వాడకూడదు, దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ డాక్టర్ డైరెక్ట్గా చెక్ చేస్తారు కంప్యూటర్ కనెక్ట్ చేసి, అండ్ నీ వాల్యూస్ అన్నీ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారని చెప్పింది. సో అలాగే నేను ఫాలో అయ్యాను ఆవిడ చెప్పింది. సో నాయే తీసుకున్నా కాబట్టి వాల్యూస్ డైరెక్ట్గా మెషిన్ తీసుకుని వెళ్ళిపోయి కంప్యూటర్కి ఫిక్స్ చేశారు. నాకు గుండె ఆగిపోయింది. నేను మామూలుగా పేపర్లో రాసుకుని వెళ్ళాను అనమాట, వాళ్ళు ఇచ్చిన లిస్టులోని రాసుకుని వెళ్ళాను. అదే చూస్తారేమో అని అనుకున్నాను, బట్ అలా కాదు. పేపర్ ఏది అడగలేదు, డైరెక్ట్గా మెషిన్ అడిగారు, చెక్ చేశారు. అండ్ వాళ్ళకి అనిపించింది ఏంటి అంటే, నాకు ఫాస్టింగ్ షుగర్ లైట్గా ఎక్కువ చూపిస్తుంది, మరీ టూ మచ్ కాదు, స్లైట్లీ ఎక్కువ చూపిస్తుంది, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బేబీ అనమాట. 5.3 mm లెవెల్లో ఉండాలి కడుపులో ఉన్న బేబీకి, అండ్ దానికి మించి ఉండకూడదు షుగర్ లెవెల్స్, లేదంటే వాళ్ళు జీర్ణం చేసుకోలేరు అని చెప్పి అయితే అన్నారు. అందుకని మెట్ఫార్మిన్ అయితే ఇస్తున్నాం అని అన్నారు. ఆ మెట్ఫార్మిన్ కూడా ఏంటంటే మార్నింగ్ 2 ఈవినింగ్ 2 వేసుకోవాలి. బట్ ఒకటేసారి స్టార్ట్ చేస్తే బాడీ సిస్టమ్కి కూడా అలవాటు పడక చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. కాబట్టి వీల్ స్టార్ట్ ఇట్ అప్ స్లోలీ అని అన్నారు. డైలీ 1 ట్యాబ్లెట్ అలా ఇచ్చారనమాట స్కెడ్యూల్. సో నాకైతే ఎంత ఊరట అనిపించిందంటే ఆ మాట వినంగానే. మెట్ఫార్మిన్ అంటే చాలా, అంటే ఏముంది ట్యాబ్లెట్ వేసుకోవడమే కదా. సో చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మయ్య అనుకున్నాను అనమాట. ఆ మాట వినంగానే నేను ఈయన మొహాలు చూసుకున్నాం. అండ్ అడిగాను కూడా, అంటే ఏం కాంప్లికేషన్ ఉండదా అంటే, లేదు ఇది వాడితే సరిపోతుంది, డేకి 4 ట్యాబ్లెట్స్, మార్నింగ్ 2 ఈవినింగ్ 2. సో అలా అయితే ఇచ్చారు. అండ్ ఏంటంటే మళ్ళీ వీక్ 31లో ఒక అల్ట్రాసౌండ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో ఏంటంటే బేబీ వెయిట్ చెక్ చేస్తారనమాట. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అని అనిపిస్తే కనుక ఏదన్నా మోడిఫికేషన్ చేస్తారు మెడికేషన్లో, లేదు కరెక్ట్గానే ఉంది అంతా అనుకుంటే కనుక కంటిన్యూ అయిపోవడమే ఆ మెడికేషన్లోని. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ వీక్ 36కి మళ్ళీ చెక్ చేస్తారంట, వెయిట్ చెక్ చేసి. ఇంకప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ ఇదయ్యే వరకు అయితే వెయిట్ చేయరంట. ముందే ప్లాన్ చేసి సిజరిన్ చేసేస్తాము అని చెప్పి అయితే అన్నారు. ఎలాగో సిజరిన్ చేస్తామని అన్నారు కాబట్టి సో ఫుల్ టర్మ్ అయితే వెయిట్ చేయము. ఫుల్ టర్మ్ వెయిట్ చేస్తే చాలా
ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, రప్చర్ అయ్యి యూట్రస్ అనేది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయము. ముందే అయితే ఫిక్స్ చేసేసుకునే అపాయింట్మెంట్ ముందే అయితే మనం ప్లాన్ చేసేసుకుంటాం. వీక్ 34లో మళ్ళీ హాస్పిటల్కి పిలుస్తారనమాట వాళ్ళు. అండ్ సరౌండింగ్స్ అంతా చూపిస్తారు, మనతో డాక్టర్ మాట్లాడతారు, అనస్థీషియా డాక్టర్ మాట్లాడతారు, డీటెయిల్స్ అని చెప్తారు, ఎలా ఉంటుంది ఏంటి హోల్ ప్రొసీజర్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బట్ ఆ రోజు మనం మీట్ అయ్యే డాక్టర్స్ మాత్రం మనకు ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళే చేస్తారు అని లేదు, గ్యారంటీ ఎవరైనా చేయొచ్చు. బట్ ఆన్ ద హోల్ ప్రొసీజర్ అయితే ఇలా ఉంటుంది అని అయితే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అని అయితే అన్నారనమాట ఆ రోజు డాక్టర్. అవన్నీ విన్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. బుర్ర అంతా ఒక్కసారిగా కామ్ డౌన్ అయిపోయింది అనమాట. సరే ఇంకా ట్యాబ్లెటే కదా అన్నట్టు. కానీ ఇంకా అలాగైతే నాకు మెడికేషన్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి షుగర్ వాల్యూస్ కూడా ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఎలాగో చెక్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి అస్తమాను చూపించాలి ఆ వాల్యూస్ అన్నీ, కాబట్టి ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాను చెక్ చేసుకోవడం. ఇంకా అఫీషియల్గా అయితే మాకు స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ చేంజ్ అయింది, చెర్రీ బ్లాసమ్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ అయితే అంత పర్టికులర్గా ఫోటో దిగాలన్నట్టుగా అయితే పోలేదు, కానీ ఈసారి ప్రెగ్నెన్సీ టైంలోని కూడా దిగలేదంటే అస్సలు అవుతుందా చెప్పండి. సో వెళ్ళామన్నమాట, వీకెండ్ టైంలో వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ మంచిగా దిగాము. ఎంత బాగుందంటే అసలు ఆ చెర్రీ బ్లాసమ్స్ని చూస్తుంటే అంత పింక్గా అసలు సూపర్ ఉంది ఆ వ్యూ అంతా. స్టాక్హోమ్ వరకు వెళ్ళటమే ఒక ఎత్తు మా ప్లేస్ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళి అదంతా చూసుకున్న తర్వాత చర్చ్ కూడా అక్కడే అనమాట. లైక్ ఇదివరకు మేము వెళ్ళే వాళ్ళం అక్కడికే, కానీ అది చాలా దూరం పడుతుందని ఇంక ఇంటి దగ్గరే వెళ్తాం మొదలెట్టాం. సో ఎలాగో అక్కడి వరకు వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా చర్చ్కి కూడా వెళ్ళి కొంచెం ప్రేయర్ చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకా అసలు ఆ ప్లేస్లో కాసేపు అలా కూర్చోవాలనిపించింది. బట్ కార్లో వెళ్ళాం ఈసారి. అంటే కార్ తీసుకున్నాక ఇప్పటివరకు ఎప్పుడు స్టాక్హోమ్లో పార్కింగ్ పెట్టింది లేదు. కారు ఉన్న దగ్గర నుంచి ఇది ఒక తలకాయ నొప్పి ఏంటంటే స్టాక్హోమ్లో పార్కింగ్ చాలా కాస్ట్లీ. సిటీ సెంటర్లో అసలు గంటకి చాలా పడుతుంది. అలా ఇంకా ఆలోచించుకుని సరే ఇంకా అనవసరంలో ఇంకెక్కువసేపు ఉండడం అని చెప్పి అయితే వెంటనే బయలుదేరిపోయాము. కొన్ని ఫోటోలు అయితే దిగి ఇంకా అక్కడైతే ఎంత జనం అంటే అసలు ఫోటోలు దిగడానికే అనమాట, ఫోటోలు వీడియోలు దిగడానికే ఎంతమంది వచ్చారో. అసలు కంటిన్యూస్గా దిగుతూనే ఉన్నారు, ఎవరి పాటకాలు దిగుతున్నారు, ఎవరు దీనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి వైబ్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఒకరినొకరు పట్టించుకునేది లేదు, దిగటమే పని అనమాట వచ్చిన దగ్గర నుంచి. ఇంకా మేము కూడా అలానే సిగ్గు లేకుండా అలాగే యూజువల్గా ఏంటంటే ఎవరన్నా ఉంటే ఫోటోలకు పోజ్ ఇవ్వటానికి దిగటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది ఇంకా అంతగా పట్టించుకోలేదు అనమాట. సరేలే ఇంకెవరు దీంట్లో వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు మేము కూడా ఇంకా దిగేసేసి అయితే ఇంకా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చెప్పుకునేది రిటర్న్ బయలుదేరాము. స్టాక్హోమ్ సిటీ దాటిన దగ్గర వరకు మాకు అసలు టెన్షన్ ఆగలేదన్నమాట. ఎందుకంటే ఆ స్ట్రీట్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఎంత మ్యాప్స్ పెట్టుకుని ఎంత కరెక్ట్గా వెళ్ళాలని అనుకున్న అటు ఇటు తిరుగుతాం. లాస్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు కూడా అట్లానే కన్ఫ్యూజన్ అయిపోయిందనమాట. చాలా వరకు చాలాసేపు అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళాము ఎప్పుడుకో మూవీకి వెళ్ళినప్పుడు. బట్ ఆ రోజైతే నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా లేకపోయింది. ఈసారి అయితే పగలే కాబట్టి ఇంకా కొంచెం ప్రశాంతంగా అయితే బయటపడ్డాం. స్టాక్హోమ్ సిటీ సెంటర్ నుంచి బయటపడ్డాక కొంచెం అమ్మయ్య అనిపించింది అనమాట. బట్ ఆ రోజైతే మాత్రం మంచి టైం స్పెండ్ చేసాం, అసలు చాలా బాగా అనిపించింది. సో అదండి ఈ వ్లాగ్కి. పిల్లలు అయితే మంచి టైం స్పెండ్ చేశారు ఆ రోజు. నేను ఇంకా వీడియో తీయలేదు కానీ బాగా ఆకలేసేస్తుందని చెప్పి ఇంకా స్టాక్హోమ్ సిటీ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాల్కి వెళ్ళి ఒక దగ్గర కూర్చుని తినేసేసి ఇంకా అప్పుడు బయలుదేరాం అనమాట తిరిగి. బట్ నేను ఇంకా అదంతా వీడియో రికార్డ్ చేసేంత ఓపిక మిగల్లా నాకు అయిపోయిందనమాట, టైర్డ్ అయిపోయాను బాగా. ఇంకా అందుకని తీయలేదు వద్దు కానీ. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు టేక్ కేర్, బాయ్.